దాన్నే తెలుగుదేశం కామెంట్ చేస్తే అంతా మీ వాళ్ళే, అంతా మీ చుట్టాలే, అంతా మీ బంధువులే. వీళ్ళు మేజర్ ఎలిగేషన్ ఏం పెట్టారంటే ఓటుకు నోటు గతం అట, ఓటుకు డ్రగ్స్ ఇస్తారట. ఇప్పుడు వీళ్ళు డ్రగ్స్ ఇచ్చి అంటే ఆ 25 టన్నుల్ని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఓటర్లకి పంచుతారట. అరే ఇది అది ఎలిగేషన్స్కి ఏమైనా అర్థం ఉందరా? డ్రగ్ ఎవరి చేతిలో అన్నా ఉంటే అది నేరం, అది నీలాంటి నేరస్తుడే చేయగలడు. ఎవడైనా ఎన్నికల్లో మళ్ళీ విన్నపం ఒకటి ఇచ్చారట, తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో డ్రగ్స్ పంచకుండా మీరు చూడాలి అని. అంటే ఏంటంటే ఒక పక్క డెఫినెట్గా సిబిఐ రేపో మాపో వీళ్ళ మీదకి వస్తుంది, ఈ రాకముందే ఈ రకంగా చెయ్యాలి. రేపు ఒకవేళ యాక్షన్ తీసుకుంటారు గ్యారంటీగా. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే ఇదిగో చూడండి, భారతీయ జనతా పార్టీ వీళ్ళు కూటమి అయిన తర్వాత కుట్ర చేసి మమ్మల్ని ఇలా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ప్రజలకు ఏదో చెప్పుకుంటానికి ఒక ఎలిబీని ముందుగానే వీళ్ళు క్రియేట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. దొంగ రాస్కల్స్ ఇలాగే ట్రై చేస్తారు. పైగా ఎప్పుడైతే కూటమి దిశగా ముందుకెళ్తుందో వీళ్ళకి డిసెంబర్లోనే అర్థమైపోయిందట. ఎవరికి? ఆ కోనం వీరభద్రరావుకి వీరి బంధువులట. వీళ్ళందరూ కలిపి కుట్ర చేసి ఎన్నికల్లో డ్రగ్స్ పంచడం కోసం, లిక్కర్ పంచడం రొటీను, డబ్బులు ఇవ్వడం రొటీను, డ్రగ్స్ పంచితే వెరైటీ అవుతుందనట. అక్కడ ఈ డ్రగ్స్ కొన్నారట. ఎలాగో మన వాళ్ళే ఉన్నారు కదా, మనం క్లియర్ చేయించుకోవచ్చు అని చెప్పి ఇదంతా ఈ సాక్షి రాతలో ఎంత రోతగా ఉన్నాయంటే, ఈ రాతలో దరిద్రాతి దరిద్రం. సో ఖండించవలసిన బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డిని. వీడి వెధవేషాల గురించి 4 ఏళ్ళ నుంచి పచ్చి నిజాలు చెప్తున్న వ్యక్తిగా ఇది నా బాధ్యత. ఈ క్షణం వరకు నేను ఏ పార్టీలో లేకపోయినా ఇది నా బాధ్యతగా భావించి నన్ను నేనే ఒక ప్రతిపక్ష పార్టీగా భావించుకుంటూ, ఏదో పార్టీలో చేరతాం రేపొద్దుటికల్లా, బట్ ఒక ప్రతిపక్ష పార్టీగా భావించుకుంటూ ప్రజలకి నిజాల్ని చెప్పవలసిన బాధ్యత నా మీద ఒక వ్యక్తిగా ఉంది కనుక నేను మళ్ళీ చెప్తున్నా, దీని వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డే. ఇంకా ఎవ్వడూ కూడా ఇంత పెద్ద సాహసం చేసే అవకాశం లేనే లేదు. ఇంకా అన్ని రాతలు దారుణంగా అందరికీ క్లియర్గా తెలుసు. కోనం వీరభద్రరావు గారి బ్రదర్ పూర్ణచంద్రరావు, ఆయన ఒక నీటి సంఘం ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చారని, ఆ మధ్యన ఒక 50 లక్షలు ప్లాంట్ మూసి ఇబ్బంది పెట్టినప్పుడు 50 లక్షలు చెక్ ఇచ్చారని, ఏదో ఆ రకంగా భయపెట్టి వశపరుచుకొని, సరే ఏదో కంటైనర్ ఏదో మేము తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా తెలియకుండా ఆ కంటైనర్ మీద ఈస్ట్ అని చెప్పి రాసి డ్రగ్స్ తెచ్చుకున్నది వాళ్ళే. నిన్న మొన్న వణికిపోయింది తాడేపల్లి హౌసు. వాళ్ళందరూ చెప్పాలి అంటే ఆ పదం ఉచ్చరించడానికే అభ్యంతరకరంగా ఉన్నా, ఆ ఉచ్చరించడం అన్న మాటలోనే అది వచ్చేసింది కాబట్టి అది పోసుకుంటున్నారు, భయంతో గడగలాడిపోతున్నారు. అందుకని ముందుగా కౌంటర్ అటాక్ ఆన్ తెలుగుదేశం పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షురాల మీద నేలాపనిందలు వేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎన్నికల సంబరంలో మరి ఇప్పుడు ఆవిడ ముందుండి నడిపించాల్సిన బాధ్యతలు ఉండగా